అనేక విధాలు సేవలు చేస్తున్న ఫ్యామిలీ మన జోగా వెంకటరామదేవ్ వారికి యాదవ సంఘం నుంచి మా అందరి తరపు నుంచి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే ఐక్యమత్యం గురించి మాట్లాడారు. అంటే గడిచిన 14 సంవత్సరాలుగా ఓన్లీ ఈ సంఘ కార్యక్రమాల్లో తిరుగుతున్నాం కనుక ఈ డెవలప్మెంట్ మాకు అర్థమవుతుంది. అంటే డే 1 నుంచి ఇప్పటి వరకు అంటే 14 సంవత్సరాల క్రితం ఉన్న ఐక్యమత్యం వేరు, ఇవాళ మనోడు ఐక్యమత్యం చూపిస్తున్నారండి. కాకపోతే మనం కలుపుకెళ్ళడంలోనే ఉన్నది. కలుపుకెళ్తే మన వాళ్ళందరూ కూడా మన వెనకాల రావడానికి రెడీగా ఉన్నారు. దానికి ఉదాహరణ మన మేడం గారు నిలబెడితే తిరగని ఏరియాల్లో కూడా మా కాకినాడలోనే ఒక 500 ఓట్లు 600 మన అమ్మాయి అని వేసారు. అలాగే 2000 ఓట్లు మా కాకినాడలోనే ఆవిడ గురించి ఎవరు చెప్పకపోయినా సరే వేసారు. అలాగా మన ఇప్పటికైనా ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా అన్ని కులాలు కలుస్తున్నాయి. కేవలం కలని కులం ఏదైనా ఉందంటే ఇంకా రే ఆడు ఎర్రశేఖర ఈడు ఆలశేఖర ఈడు సోనాటి శేఖర అని పట్టుకుని శాఖలు పట్టుకుని ఆలబడే ఏకైక కులం యాదవ్ కులం మాత్రమే. దయచేసి శాఖాబాధేప్రాయాలు కానీ శాఖల గురించి మాట్లాడడం కానీ అందరికీ ఉండేవి. కావిడికమ్మ లేకపోతే ఇంకొక అమ్మ లేకపోతే ఈ పొన్నూరు కాపు మున్నూరు కాపు ఇలా అందరికీ ఉండే కులాలు సబ్ కాస్ట్లు అవన్నీ మర్చిపోయారు. ఇప్పుడు కేవలం 2 కులాలు, ఒకటి ఉన్నవాడు 2 లేనివాడును. ఉన్నవాడు ఉన్నవాడిని కలుపుకుంటున్నాడు, లేనివాడు లేని కలుపుకుంటున్నాడు. కానీ మన వాళ్ళు మాత్రం అది చేస్తలేదు. ఇంకా శాఖ 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 ఏంటి శాఖలు ఏముంది? ఇవాళ పిల్లలు ఎవరి పిల్లలైనా సరే కాలేజీకి వెళ్తే లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు, కులాలు చూస్తున్నారు, పెళ్లి చేస్తున్నారు. అన్ని కులాలు ఉన్నారు, మనం మాత్రం చేయం. నేను మీ అందరికీ తెలుసు, నా పేరు అనూష యాదవ్. నేను కాకినాడ ఎంపీగా బూడి రామచంద్రన్న గారి ఆశీస్సులతో బీసీవై పార్టీ నుండి నేను కాకినాడ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. నాకు 10,000 ఓట్లు రావడం జరిగింది. వచ్చిన 10,000 ఓట్లలో సుమారు 2,000 ఓట్లు నాకు ఇక్కడ ఈ పిఠాపురం ప్రజలు వేసి నా రాజకీయ రంగేయడానికి సాయం చేసిన ఈ పిఠాపురం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐక్యత అన్నది లేని క్యాస్ట్ ఏదంటే నేను పబ్లిక్ ఓపెన్గా చెప్తున్నాను, యాదవ్సే. అంటే ఎనీ కమ్యూనిటీ అదే సాయం చేయాలంటే నేను ఉన్నాను కదా అంటారు. ముందు కమ్యూనిటీ అంటారు, నేను చౌదరావు కాపంటే నేను ఉన్నాను కదా అంటారు. అలాగా యాదవుల్లో నేను పేరు చెప్తే బాగుండదు. ఒక 5 అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. కులం అనేటట్టు చచ్చిపోతారు అన్నమాట. కులం అనేటట్టు చచ్చిపోతారు 5. మీకు నేను 5 రూపాయలు చెప్తే మళ్ళీ మీరు మిగతా ఎందుకు చెప్పదని అంటారు. అంటే వాళ్ళు ఎటువంటి వ్యక్తులు అన్నమాట. మరి ఇక్కడ భూమి ఇప్పించినటువంటి జోగా వెంకటరమణ యాదవ్ గారు, అనూష యాదవ్ గారు, రాజనాథ్ సత్యబాబు గారికి వెళ్తే తిరిగాను కాబట్టి నేను అల్లు సత్యబాబు గారి పేరు కూడా విన్నాను. కాకినాడలో ఎలా ఉంటాడు ఆయన, మిగతా కమ్యూనిటీకి ఎలా చేస్తారు. రాజబాబు గారు అండి, అల్లు రాజబాబు గారు. ఎవరికైనా మాట ఇస్తే మనం ఆ మాటను నిలబెడతాం, అలా సహాయం చేస్తాం. కానీ కులవాళ్ళు చేయడం మాత్రం వెనక్కి లాగేస్తాం. ఎందుకంటే నేను ఇదివరకు ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఒక చోట కులానికి సంబంధించి పీతల ఎగ్జిబిషన్ పెట్టారంట. ఎగ్జిబిషన్ పీతలు అన్నిటికీ జాడీలకు మూత పెట్టారంట. కానీ మన 50 పీతలు ఉన్నాయంట, ఆ జాడీలో మూత పెట్టలేదంట. ఓ పెద్ద అడిగారు, నేను మూత ఎందుకు పెట్టలేదని. ఏం కంగారు పడకండి, ఇవన్నీ కూడా గొల్ల పీతలు ఇవన్నీ. ఓ పీత పైకొత్తండి కూడా లాగేస్తుంది, మూత అక్కర్లేదు. ఓ పీత పైకొత్తండి మిగతా పీతలన్నీ కూడా కింద లాగేస్తాయి. సో మనం మూత పెట్టుకోకండి, మనం అందరూ ఎదగనేమో ఎదిగో లాగేస్తాం. సో ఎవరు కూడా సర్వీస్ కానీ కష్టం కానీ గుర్తించాం. మనం ఒకవేళ వచ్చిందా పేరు వచ్చింది అనుకోండి, ఇంక మనం నెమ్మదిగా ఆయన ఎలా లాగాలి వెనక్కి తప్ప నా వెనకాల నేను పని ముందుకెళ్తుంటే వెనకాల లాగేస్తున్నారంటే తప్పది. ఇప్పుడు నేను పని చేస్తే నన్ను ఎవరు లాగలేడు. నేను తగ్గుతున్నాను కాబట్టి సరిపోయింది, కానీ నన్ను లాగన కాబట్టి సరిపోడు కూడా. నేను అంత ముందుకు తీసుకెళ్ళగలను. నాకు కొన్ని కారణాల చేత నేను వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగరీత్యా అవుతున్నాను తప్ప ఎవడు ఆపుతాడండి? ఎవరు టాలెంట్ని ఎవడు ఆపుతాడు? ఇవాళ డాక్టర్ గారిని ఎవరన్నా ఆపుతారు కదా? ఎవరు నరేంద్ర మోడీ సీఎం ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, ఎవడన్నా ఆపాడు? ఒక్కడి టాలెంట్ ఇంకొకటి ఆపలేడు. కొంత లేట్ అవుద్దాము, కానీ కొంత లేట్ చేయగలడు. ఇక్కడి నుంచి ఎవడో లాకపోతే ఆడానికి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతాం. అలా కాకుండా ఎవడన్నా లాగితే లాక్కుని వెళ్ళడం కొంచెం టైం పడుతుంది. ఆ టైం పడుతుందేమో తప్ప ఒకటి ఎదుగుదలను కానీ, ఒక కులం ఎదుగుదలను కానీ, ఒక ఏదైనా ఒక ఎదుగుదలను ఒకడు ఆపాడంటే అది ఎవరి తరం కాదు, అది జరగని పని. కానీ
మన యొక్క పట్టుదల ఉండాలి, మనలో నిజాయితీ ఉండాలి, మనలో నికార్సైన పనితనం ఉండాలి. అప్పుడే మనం అది కులం కావచ్చు, లేదంటే గ్రామం కావచ్చు, ఏదైనా ఎదుగుతుంది. నెగిటివ్స్ మటుకు మనం ఆలోచించక్కని పని లేదు. పాజిటివ్ వేలే వెళ్ళండి. ఎవడో మనం పని చేస్తుంటే లాగేస్తున్నారంటే లాగి కూడా లేకపోతే మనకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉండదు.